5 దశాబ్దాలుగా రైతుల కోసం అన్నదాత వ్యవసాయ మాసపత్రిక ద్వారా సేవలు అందిస్తున్న ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంకల్పం చాలా గొప్పదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. దేశంలో వ్యవసాయంతో పాటు వ్యవసాయ సంచికలు నడపడం లాభదాయకం కాకున్నా రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు రామోజీరావు దశాబ్దాలుగా మాసపత్రిక ద్వారా వ్యవసాయ రంగానికి సేవలందిస్తున్నారని ఆయన ప్రశంసించారు. అన్నదాత వ్యవసాయ మాసపత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికను వెంకయ్యనాయుడు పరిశీలించారు. అన్నదాత బృందాన్ని అభినందించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులను ప్రోత్సహించేందుకు అవసరమైన సమాచారాన్ని వారికి అందించాలని అన్నదాత మాసపత్రిక కార్యనిర్వాహక సంపాదకుడు అమిర్నేని హరికృష్ణకు ఉపరాష్ట్రపతి సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో 10 ఏళ్లలో కర్షకుల బలవన్మరణాలపై కేంద్రం అధ్యయనం చేసి రూపొందించిన నివేదిక ఆధారంగా రైతుల్లో పంటలపై అవగాహన పెంపొందించాలన్నారు. సేద్యంలో సంస్కరణలు తీసుకువచ్చి వ్యవసాయ రంగ సంక్షోభాన్ని నివారించాలి తప్ప రుణమాఫీ, రైతాంగ సమస్యలన్నింటికీ పరిష్కారం కాదని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. రుణమాఫీ విధానాల వల్ల దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిని ఆ ప్రభావం తిరిగి రైతుల సంక్షేమంపై పడుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగానికి ఉపరాష్ట్రపతి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.